ఈ వీడియోలో మనం యూడైస్ ప్లస్లో మన పాఠశాల నుండి వేరే పాఠశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థుల్ని ఏ విధంగా డ్రాప్ అవుట్ పెట్టాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి udisplus.ap.gov.in అనే సైట్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ మాడ్యూల్ దగ్గర సెలెక్ట్ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేయగానే మనకు ఇలాగా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఐడి ఉంటుంది. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థి టీసీ తీసుకొని మన పాఠశాల నుండి వెళ్ళినట్లయితే మనం ఏ విధంగా డ్రాప్ అవుట్ చేయాలో చూడాలి. దాని కొరకు మనము సర్టిఫికేట్ మాడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ అనే ఆప్షన్ ద్వారా మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి పెన్ నెంబర్తో పాటుగా మనం డ్రాప్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రజెంట్ ఈ ఆప్షన్ ద్వారా డ్రాప్ అవుట్ పెట్టాలంటే మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి కంపల్సరిగా జీపీ, ఈపీ, ఎప్పి అనే 3 ప్రొఫైల్స్ కూడా అప్డేట్ అయినట్లు మాత్రమే డ్రాప్ అవుట్ అవుతుంది ఈ ఆప్షన్ ద్వారా. కానీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఆప్షన్ ద్వారా మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని డ్రాప్ అవుట్లో పెట్టవచ్చు. అది ఎలా అంటే ముందుగా ప్రోగ్రెసివ్ యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ప్రోగ్రెసివ్ మాడ్యూల్ దగ్గర గో అనే ఆప్షన్ ఉంటుంది. గో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పాఠశాల నుండి అంటే 2023-24 సంవత్సరంలో మన పాఠశాలలో ఏ తరగతి అయితే చదువుతున్నారో ఆ పిల్లోడు మన పాఠశాల నుండి వేరే పాఠశాలకు టీసీ తీసుకుని వెళ్ళిపోయినట్లయితే ఏ క్లాస్ చదువుతున్నాడో ముందుగా ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాఠశాలలో అయితే 4వ తరగతి విద్యార్థి ఈ స్కూల్ నుంచి టీసీ తీసుకొని వేరే స్కూల్కి వెళ్ళడం అయింది కనుక 4వ తరగతి సెలెక్ట్ చేసుకున్నాం, సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. గో మీద క్లిక్ చేస్తే 4th క్లాస్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఇలా డిస్ప్లే అవుతారు. ఇందులో మనకు ఎవరినైతే మనం డ్రాప్ అవుట్ పెట్టాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పంతల జయశ్రీ అనే అమ్మాయిని మన పాఠశాల నుంచి టీసీ తీసుకుంది కనుక తన్ని మనం డ్రాప్ అవుట్లో పెట్టాలి. దాని కొరకు ఇక్కడ కరెక్షన్ అని ఉంటుంది. ఈ కరెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కూల్ స్టేటస్ దగ్గర 24-25లో స్కూల్ స్టేటస్ దగ్గర మనకు ఇక్కడ స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, వితౌట్ టీసీ అని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేసినట్లయితే సో అప్డేట్ మీద క్లిక్ చేయగానే స్టూడెంట్స్ రికార్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయగానే ఈ 4th క్లాస్లో ఉన్నటువంటి పిల్ల ఈ స్టూడెంట్ అనేది మన పాఠశాల నుంచి టీసీస్ అయిపోతుంది లేదా డ్రాప్ అవుట్లో వెళ్తుంది. అప్పుడు వేరే పాఠశాలలో ఏ పాఠశాలకైతే ఈ స్టూడెంట్ జాయిన్ అయ్యేదో ఆ పాఠశాల వారు ఈజీగా ఇన్ఫోర్ట్ మాడ్యూల్ ద్వారా వారి యొక్క పాఠశాలకి జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రోగ్రెసివ్ యాక్టివిటీ మాడ్యూల్ ద్వారా పిల్లల్ని మన పాఠశాల నుంచి టీసీ తీసుకుని వెళ్ళిన పిల్లల్ని మనం ఈ విధంగా డ్రాప్ అవుట్లో పెట్టవచ్చు.